హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. నేను మీ రజనీని. ఈరోజు మన ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూద్దాము. మార్నింగ్ లేస్తానే వీళ్ళంతాను క్లీన్ చేసుకొని ఫస్ట్నే వంట రూమ్లో అనేది దీపారాధన చేసుకుంటున్నాను. పెద్ద పెద్ద పూజలు విశేషంగా ఉంటాయి కదా, ప్రసాదాలు చేయాలి. ప్రసాదాలు చేసే ముందే ఇలా వంట రూమ్లో అనేది నేను దీపారాధన చేసుకుంటాను. నెలకొకతూరి ఇలా విశేషంగా పూజలు జరిపేటప్పుడు ఇలా వంట రూమ్లో ఫస్ట్ దీపారాధన చేసిన తర్వాత ప్రసాదాలు అనేది స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు అలాగనే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీపారాధన అయిపోయిన తర్వాత ప్రసాదాలు అమ్మవారికి ఏంటేంటి చేసినాయి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడు నా కోరిక, అదే కోరేది. ఇప్పుడు ఒబ్బట్లకు అనేది ఇది ఓలిక్ అనేది పెట్టేస్తున్నాను. ఒక విజల్ వచ్చే మాదిరి ఒబ్బట్లో అంటారు, ఇక్కడ ఓలగా అంటారు. అలా చేస్తున్న ఓలగా. ఇది వడలు, ఉద్ది వడలు. ఇలా తట్టుకొని వేస్తే మనకి ఫస్ట్ వేసినవి కలర్ వచ్చేస్తాయి, బాగా కాలిపోతుంది. రెండో తొరిది వేసే లోపల అది కాలిపోతుంది, అది తిప్పాలి. అందుకని ఇలా వేసుకోవచ్చు. 4 ఒక్కొక్క టైం వేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది. అన్నీ ఒకే టైంకే కాలిపోతుంది, బాగా వస్తాయి కలర్ కూడాను. అందువలన ఇలా క్లాత్ పైన ఒకే టైంలో ఒంట్లో రౌండ్గా చేసి తట్టుకునేస్తాను అనమాట. ఇలా అయిపోయింది. ఇప్పుడు మనము ఒబ్బట్లు అనేది చేద్దాం. ఓలిగిళ్ళు ఇది పిండి కలుపుకొని ఇలా ఉంటలు చేసి పెట్టుకునేస్తున్నాను. నాకు ఒబ్బట్లు అదే ఓలిగి చేసేదే నాకు వస్తాను నేను అది ఎక్కువ. ఎప్పుడో ఒక టైము చేసినా కూడాను ఎక్కువ నీళ్ళు అయిపోయేది, పిండి బాగా వచ్చేలేదు. ఇప్పుడు 3 టైము అలా చేసినాను, నేర్చుకోవాలనేసి బాగా వచ్చేసింది. ఇప్పుడు ఈజీగా చేయగలను. అలా బాగా నేర్చుకునేసి ఓలిగి చేసేది అనేది. ఇప్పుడు ఓలిగి అంటే ఈజీగా చేసేస్తాను. ప్రాసెస్ ఎక్కువ ఉన్నా కూడాను నేర్చుకున్నాను కాబట్టి దేవునికి అమ్మవారికి చేసేస్తున్నా ఈజీగా. నాకు బాగా సంతోషంగా ఉంది. అసలు వరలక్ష్మి పండగప్పుడు నేను ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, నా చేత రాదని చేస్తూ ఉండలేదు. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి బాగా చేస్తున్నాను నేర్చుకొని. ఫస్ట్ టైం బాగా వచ్చిండేది మా చెల్లెలకి పెండ్లి పెత్తనాలు వస్తారు, పెండ్లి కొడుకు చూసేదానికి. అప్పుడు చేయమనింది మా అవ్వ. నాకు రాదు అంటే చెయ్యి వస్తుంది అని అంటే అప్పుడు బాగా వచ్చింది. తర్వాత నుంచి బాగా వచ్చేస్తాను నాకు ఓలిగి చేసేది. అందువలన ఇప్పుడు అమ్మవారికి అనేది చేసి ఇక్కడ పూజ అనేది చేసుకుంటున్నాను. పిల్లలు అందరూ కలిపే పూజ చేసుకున్నాము. లాస్ట్లో నేను ఒక్కదాన్ని అంటే వాళ్ళు వీడియో తీస్తున్నారు వెనక. అందరూ మన ఇంట్లో 5 మంది కలిపి పూజ అనేది చేసుకుంటుంది. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర తోరణాలు కట్టింటాం, చైలు కట్టుకొని తర్వాత మా యజమానుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని లాస్ట్లో ఇప్పుడు అమ్మవారిని వీడియో అనేది ఇలా చేసినాం మన ఇంట్లో. చూడండి మీరు ఎలా జరుపుకున్నారు, నేను ఎలా జరుపుకున్నాను ఒకసారి కామెంట్ చేయండి. మన అమ్మవారి దగ్గర అందరూ ఆశీర్వాదం తీసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేదే నా కోరిక. ఇంకా ఈవినింగ్ కోసము అందరికీ పసుపు కుంకుమ ఇచ్చేదానికి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు వాయనం ఇస్తారు కదా, వాయనంకి ఏమేమి ఇవ్వాలి ఏంటనేది ఇప్పుడు వాయనంలో పెట్టేస్తున్నాను. కింద ఉండేది డ్రెస్ మెటీరియల్. నెక్స్ట్ వీక్లో పెండ్లికి అనేది వెళ్తాము. దేవుని ముందర పెట్టి ఇస్తే బాగుంటుందని షాప్ని, ఇంకా మన షాప్లోనే కదా అందుకనే తెచ్చేసి దేవుని ముందర పెట్టినాను. అదిను ఇవంతాను మనము ఇచ్చేదానికి వాళ్ళ శక్తిని బట్టి ఇవ్వచ్చు. ముఖ్యంగా పసుపు కుంకుమ, గాజులు, బ్లౌజ్ పీసు, అవి పూలు లాంటి పండ్లు ఇలా ఇచ్చినాను. సాయంకాలం ఇది వాయనము తీసుకునేకి ముత్తైదులందరూ వచ్చినప్పుడు ఈ వీడియో.
వీళ్ళంతా వచ్చేది మన పక్కన రోడ్లు, మనకి ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. దూరం ఇంకెవరు రాలేదు. ఇప్పుడు మన ఇంటికి వచ్చినాక వాళ్ళు కూడా లక్ష్మి పెట్టింటారు, పిలుస్తారు. అందుకని ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం. వెళ్ళిండే ఇంటికి అమ్మవారిని కొన్ని వీడియోలు తీసిన్నాను, చూద్దాం. ఆ అమ్మవారి దగ్గర మనం ఆశీర్వాదం అనేది తీసుకున్నాము. ఇప్పుడు వీళ్ళు వచ్చినారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడాను అమ్మవారిని పెట్టినారు. ఇప్పుడు అక్కడికి వెళ్దాము. చూసి ఇంకా ఒకరు కస్టమర్ వాళ్ళు మన దగ్గర స్టిచ్ చేయించుకుంటారు, వాళ్ళు వచ్చింది పిలిచినారు. ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం. ఇప్పుడు ఆ 2 అమ్మవారిని చూద్దాం. ఇప్పుడు అక్కడ ఉంది కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇది. ఇక్కడ మన దగ్గరే స్టిచ్ చేయించుకుంటారు, వస్తూ ఉంటారు అని చెప్తే కదా, వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళింటిమి. ఓకే ఫ్రెండ్, వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అమ్మవారి దగ్గర అందరూ ఆశీర్వాదం తీసుకోండి. లోకో జనన సుఖనో భవంతు.